నమస్తే, నేను ప్రశాంత్. అమెరికా ట్రంప్ మరియు మస్క్ ఇద్దరి మధ్యలో అసలు ఏం జరుగుతుంది, ఒకరిపైన ఒకరు ఆరోపణలు అయితే చేసుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే విషయం అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏం జరుగుతుంది సార్ అసలు అమెరికా ట్రంప్ మరియు మస్క్ మధ్యలో అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత చాలా వరకు కొన్ని దేశాల మీద, అంటే అమెరికా పెద్దన్నగా తన యొక్క ఆధిపత్యం చెలాయించడం కోసం కొన్ని ఆంక్షలు విధించారు, అన్ని నడుస్తుంది. అయితే ట్రంప్ గెలవడానికి ముఖ్య కారకులు అదే మన టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. అంటే ప్రపంచ ధనవంతుల్లో లిస్ట్ జాబితాలో ఆయన ఒకడు ఉన్నాడు కదా. సో ఎలాన్ మస్క్ లాంటి సహకారం వల్ల కూడా అటువంటి ట్రిలియనీర్ల సహకారంతో ట్రంప్ గెలిచారనేది చాలా మంది అనుకుంటున్న వాస్తవం. సో ఇదే మాటని ఎలాన్ మస్క్ ఒకసారి ఏదో సందర్భంలో ఒక వేదిక మీద మాట్లాడారట. సో అది ఆ నోట ఈ నోట మొత్తం న్యూస్ మీద మొత్తానికి అక్కడ రీచ్ అవడంతో నేను ఎవరి సాయంతోనూ గెలవలేదు, నా సొంత దీంతోనే గెలిచాను అన్నట్టుగా ఈయన అన్నారు. సో ఇంకా మెల్లగా కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. నాకెవరు ప్రోద్బలం అవసరం లేదు, నేను నా యొక్క దీంతోనే గెలిచాను అన్నట్టు. అంటే తనకు ఒకసారి మడ్రటం జరిగినప్పుడు కూడా చెయ్యి పైనుంచి బుల్లెట్ వెళ్ళిపోవడము, సో ఆ సానుభూతి పరంగా కూడా గెలిచాను అన్నట్టుగా ఏవో ఆయన కూడా చెప్పాడు. సో ఇట్లా మాటలు జరుగుతుంటే మరోవైపు కొంతమంది సిటిజన్స్ ట్రంప్ అభిశంసించాలి, అంటే ఆయన బర్తరఫ్ చేసేయాలి, తీసేయాలి అనే ఉద్దేశంలో నినాదాలు చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. అందులో ఒక నెటిజన్ నెక్స్ట్ జేమ్స్ వాన్ ఎవరో స్టీవ్ వాన్ సంథింగ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్గా. ఆయన్ని ట్రంప్ ప్లేస్లో పెట్టాలి, ట్రంప్ని తీసేయాలి అని ఒక పోస్ట్ చేశాడు. పోస్ట్ చేస్తే దాన్ని ఎలాన్ మస్క్ ఎస్ యువర్ రైట్, కరెక్ట్, అలా చేయాలి అన్నట్టు పెట్టాడట. సో అది ఇంకా ట్రంప్కి రీచ్ అయిపోయి చాలా చెలరైపోయాడు. అసలు నీ సంస్థలన్నిటికీ మొత్తం నేనే సపోర్ట్ చేస్తున్నాను, నీకు ఇంక మొత్తం ఆంక్షలు విధిస్తాను, నీకు ట్యాక్సులు వేస్తాను, నీ ప్రొడక్ట్ బయటకు వెళ్లకుండా చేస్తాను. ఎందుకంటే ఆయన స్పేస్ ఎక్స్ సొంతంగా శాటిలైట్ వ్యవస్థని డెవలప్ చేయాలనుకోవడం. తర్వాత రీసెంట్గా నిన్న కూడా మనకు న్యూస్లో వచ్చింది, శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను కూడా అందించడానికి ఆయన సంస్థ ప్రయత్నిస్తుంది. దానికి భారత్లో కూడా పర్మిషన్ ఇచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ అదే కానీ జరిగితే ఇంకా ఈ ఫైబరు, కేబుల్, టవర్లు ఏమి లేకుండా చూసారు, డిటిహెచ్ సర్వీస్ ఎలాగైతే ఒక డిష్ పెట్టుకుంటామో అలాగా మన ఇంటి పైన ఒక చిన్న యాంటీనా పెట్టుకుంటే మన ఇంటికి నెట్ వచ్చేసేలాగా. సో అట్లాంటి అంటే శాటిలైట్ ఇంటర్నెట్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు ఆయన. సో అట్లాంటి కొత్త టెస్లా కారు బ్యాటరీ కార్లు ది నెంబర్ 1 యుఎస్లో. అలాంటి టెస్లా కారు, అలాగే స్పేస్ ఎక్స్, మొన్న సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు తిరిగి రావడానికి కూడా ఈయన సంస్థ కూడా కొంత హెల్ప్ చేసిందంట. సో మంచి ఇమేజ్ వచ్చేసింది ఏది మన ఎలాన్ మస్క్ గారికి, వాళ్ళ టీంకి. సో అట్లాంటివి నీకు అంతకు రావడానికి నేను కారణం, ప్రభుత్వం నుంచి నీకు ఏవి సబ్సిడీలు ఇవి అందవు, మొత్తం క్యాన్సిల్ చేస్తాను అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడట. అంటే ఎలాగ అది కూడా ఎలాగా, ఒకప్పుడు ఎలాన్ మస్క్ నేను మంచి మిత్రులు, ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఉందో లేదో నాకే తెలియదు అన్నాడంట ఎటకారంగా. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ కాదు అని చెప్పకుండా ఇలా అన్నాడంట. సో దానికి ఎలాన్ మస్క్ ఇంకాస్త చెలరేగిపోయి, నీ సంగతి, నీ పుట్టుపూర్వోత్తరాలు నాకు తెలవదా, ఆబ్ జేమ్స్ అని ఎవడో ఒక ఆయన, అంటే 2019లో ఎప్పుడో చనిపోయాడంట ఆయన. సో ఆయన ఏంటంటే అత్యంత ధనవంతులకి, బిలియనీర్లకి కొన్ని రకాల సేవలు అందించే ఒక బ్రోకర్. సో ఆయన 2019లో కన్నా ముందు చాలాసార్లు అరెస్ట్ అయ్యి విడుదలయ్యాడు. అంటే ఇలాగే బ్రోకరేజం చేసి చేయడం వల్ల అందులో ఒక బాలిక తాలూకా తండ్రి బాగా రియాక్ట్ అయ్యి కేసు వేశాడు. అవి కొంచెం ప్రూవ్ అయిన తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఒక్కసారిగా ఆయన 2019లో జైల్లో ఉంటుండగానే అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్నాడంట. సో ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, ఆ వ్యక్తి అంటే ఆత్మహత్య అంత బ్యాక్గ్రౌండ్ పెద్ద పెద్ద వాళ్ళకి సప్లై చేసే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే దెర్ ఈజ్ ఏ బిహైండ్ ద సీన్ ఏదో జరిగింది. సో అందుకు అలా జరిగినప్పుడు పోలీసులు ఆయన యొక్క ఫోను, ఆయన ఫైల్స్ అన్ని కవర్ చేస్తే చాలా మంది అమ్మాయిల జీవితాలు ఆయనలో ఉన్నట్టుగా కొంత సమాచారం గ్యాదర్ చేశారు. బట్ బయటికి తెస్తే చాలా మంది అమ్మాయిల యొక్క జీవితాలు అబాస్పాలు అవుతాయని వాళ్ళు బయటికి పెట్టలేదు. సో అది మొత్తానికి ఆ డేటా ఎలాన్ మస్క్ దగ్గర ఉందో, లేదా సంపాదించారో, లేదా పోలీసు దగ్గర ఉందో విషయం ఈయనకి తెలిసిందో తెలియదు. కానీ మొత్తానికి ఏదైతే ఆబ్ జాన్స్ ఉన్నాడో ఆ వ్యవహారంలో మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసులే అన్నట్టుగా మరి కాస్త రెచ్చికొట్టేలాగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇద్దరికి
పచ్చగడ్డేస్తే బొగ్గుమనేలా కోల్డ్ వార్గా స్టార్ట్ అయిన ఎలాన్ మస్క్ తర్వాత ట్రంప్ది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇంకోటి డోజ్ అనేదో ఉంటుంది అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేదో ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా దాని నుంచి వచ్చే ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో ఎలాన్ మస్క్కి అది కూడా తప్పించాడు ట్రంప్. సో ఇప్పుడు ఒకప్పుడు ఇదే ఎలాన్ మస్క్ అంటే ఈయన జ్యూస్ సంతతి చెందిన వాళ్ళంట. ఈయన ఎప్పుడో అమెరికా వచ్చి స్థిరపడిన వ్యక్తులు. సో జ్యూస్ సంతతి అమెరికా దాన్ని ఏమంటారు, వాణిజ్యాన్ని కానీ అమెరికా దేశాన్ని శాసించే బిజినెస్ ఎక్కువ ఉండేది ఆ జ్యూస్ సంతతి చెందిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ ప్రోద్బలంతోనే ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడు అనేది వాస్తవం. సో ఇప్పుడు వాళ్ళనే ఎదిరించేలాగా ఉన్నాడు. మరోవైపు ఏంటి, ఎలాన్ మస్క్కి 22 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన ఫాలోవర్స్గా ఏది ఎక్స్లో. సో అంత ఫాలోవర్స్ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంకా రాబోయే రోజుల్లో మనకు కొత్త పార్టీ అవసరం, కొత్త నాయకుడు అవసరం అన్నట్టుగా చాలామంది ఎస్ చెప్పారంట. సో త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. ఇవి ఇంకా ట్రంప్ని ఎలాగైనా దించేలాగా ప్రయత్నిస్తున్నాడు. ఉపాధ్యక్షుని అధ్యక్షుడిగా చేయొచ్చు ప్రస్తుతానికి. నెక్స్ట్ తరం వచ్చేసరికి కొత్తగా పార్టీ పెట్టి ఎలాన్ మస్క్ ఎవరిని డిసైడ్ చేస్తే వాడే ప్రెసిడెంట్ అయ్యే స్థాయికి తీసుకెళ్లబోతున్నాడు అనేది ఇప్పుడు అమెరికాలో ఉండే అమెరికా మీడియా చెప్తున్న సమాచారం. సో అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యవస్థ కానీ, ఒక రౌడీ షీటర్ కానీ, ఒక పోలీసులు వ్యవస్థ ఎవరు ఉన్నా కూడా దాని వెనక ఎవరుంటారు, ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ ఉంటాడు. ఆ పొలిటీషియన్ వెనక కూడా పవర్ఫుల్గా బిజినెస్ మ్యాన్ ఉంటాడు. సో ఇంత బిజినెస్ మ్యాన్లే కదా ఇంత నడిపించేది మనకి. ఇప్పుడు ధృవ సినిమా చూడండి, మన రామ్ చరణ్ది ధృవ సినిమా చాలా బాగుంటుంది. అంటే ఒక చిన్న చిన్న ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, వాళ్ళ వెనక ఒక పొలిటీషియన్ ఉంటాడు. ఆ పొలిటీషియన్ కూడా పైనుంచి అప్రూవల్ అన్ని తెప్పించుకుంటుంటాడు. ఆ అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత వాడి వెనక ఒక పెద్ద నడిపించే బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఏది ఎప్పుడు ఫైల్ రావాలి, ఎక్కడ సైన్ అవ్వాలి, ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి, ఏం చేయించాలని. మన దేశంలో కూడా చాలా జరుగుతున్నాయి. గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో బ్యాంకులకి కోట్లు అప్పు వాడేసి, లోన్ వాడేసి విదేశాలకు వెళ్ళి స్థిరపడట్లే. వాళ్ళని ఏమైనా చేయగలుగుతున్నారు? సామాన్యుడికే చట్టం, సామాన్యుడికే న్యాయం, పెద్దవాళ్ళకి అవే ఉండవు. సో ఇప్పుడు అటువంటి ఎలాన్ మస్క్ ఈయన పెట్టుకున్నాడు. ట్రంప్ కూడా మంచి బిజినెస్ మ్యానే, బట్ ట్రంప్ ఏజ్ పరంగా పెద్దవాడు, పైగా గతంలో ముందు ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ప్రతి దేశం మీద కూడా ఆంక్షలు విధించడం, వీళ్ళ మీద ట్యాక్సులు వేయడం, వాళ్ళ మీద పన్నులు వేయడం వల్ల ఒక బ్యాడ్ ఇది అనేది వచ్చేసింది. సో ఇదే అదనగా ఎలాన్ మస్క్ మరి కాస్త చెలరైపోతున్నాడు. నాకు తన కంపెనీకి రావాల్సినవన్నీ ఆపినా కూడా, అమెరికాలో బదనాం చేసినా కూడా మొత్తం నీ డేటా అంతా తీస్తానన్నట్టుగా ఈయన కూడా చెలరైపోతున్నాడు. చూద్దాం మరి. అంటే అమెరికా వ్యవస్థలు ఎలాగ ఉంటాయో ఏంటనేది తెలియదు మనకి పూర్తి స్థాయిలో. మొత్తానికి కోల్డ్ వార్ కాస్త పచ్చగడ్డేస్తే బొగ్గుమనే స్థాయికి వెళ్ళింది. ఈయన తక్కువ కాదు, ఆయన అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచాన్ని శాసించే ఒక దేశం యొక్క ప్రెసిడెంట్. సో ఇద్దరు హేమీలే. మరి ఎటువైపు వెళ్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ.